ఎవరు మూసుకోమ్మాను తెలివి లేదు కొంచెమన్నా నీకు. ఏం పెద్ద లాడ్ అనుకుంటాడా నువ్వు? ఈడ వెళ్దాం అనుకుంటావా నువ్వు? అందరినీ ఈడ ఓవర్ యాక్షన్. ఏం ఇబ్బందులు ఉన్నప్పుడు అర్థం చేసుకొని మనం సహకరించాలా. పెద్ద రూల్ పాస్ చేస్తారు మీరు. తమాషాలు అనుకుంటా ఉన్నారు మీరు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరులే, అడిగే వాళ్ళు లేరులే అన్నట్టుకుంది మీ కథ. ఎందుకు మీకు అంత టెంపరు? మనుషుల్లాగా ప్రవర్తించండి. నీ అటెండెన్స్ చూద్దురా, ఏందైనా రాసి పెట్టినావు నువ్వు. ఈడ తెలియలేదు కానీ వాళ్ళతో మటుకు ఎట్టంటే మాట్లాడుతావు నువ్వు. రిమూవ్ చేయండి, కలెక్టర్ గారికి చెప్పండి. పోలమ్మా నువ్వు ఇంటికి వదిలే. పడుకున్నారా? లేచారా? మిల్క్ ఎప్పుడు ఇస్తున్నారమ్మా? ఏమ్మా ఏంటి సమస్య? రేషన్ గురించి వస్తున్నారంటే మమ్మల్ని అడుగుతున్నారు. ఎవరికెవరో పట్టించుకోవడం లేదు. సరిగా రేషన్ పంపిస్తే రేషన్ సరిగా రాలేదు అని అంటున్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతారు నెంబర్లు ఇవ్వమని. ఈ పక్కనే మీకు రేషన్ రావట్లేదా? మాకు రేషన్ వస్తుంది, అంగన్వాడీ కోసం చెప్తున్నాను సార్. మమ్మల్ని అడుగుతారు ఫోన్ నెంబర్లు అయ్యి. మనకు తెలియదు, తెలుస్తుంది. రేషన్ అందుతుందా లేదా? అవునా? ఏం కంప్లైంట్ ఇది? సరిగ్గా రేషన్ ఇప్పుడు ఇవ్వట్లేదు, పిల్లలకి సరిగ్గా తీసుకొని రావట్లేదు. రోజు డైలీ పిల్లలు రావట్లేదు ఎక్కువ మంది. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 20 మంది ఉన్నారా? నీ మీద కంప్లైంట్ ఉంది సరిగా రేషన్ ఇవ్వడం లేదని. ఏమా వర్కర్ మీరేనా? ఏం పని చేయాలని లేదా నీకు? ఏంది పట్టుకెళ్ళేది? మేము కంప్లైంట్ మీద వచ్చినాం. మీ మేడం వాళ్ళు మమ్మల్ని తీసుకురాలే. మీ మేడం వాళ్ళని మేము తీసుకొచ్చినాం. నీ మీద కంప్లైంట్ ఉంది. ఏం చేస్తా ఉన్నావు? ఎవరు సూపర్వైజర్ అండి? ఈమెకు రాలేదా? సిడిపి గారు మీరేనమ్మా ఏరియా? చూడండి కంప్లైంట్ ఉంది మాకు. ఏమ్మా ఏం ప్రాబ్లం నీకు? ఎవరు రారు? ఎవరు రారు టైంకి? వాళ్ళు రారా? అదిగో ఆ పెద్ద ఆవిడ వచ్చి ఆవిడ చెప్తా. మాకు ఆవిడ కాదు, మాకు కంప్లైంట్ మీదే వచ్చినాం మేము. మీరు లేకుండా మేము వచ్చింది కంప్లైంట్ మీద. మా ఇడికి మా కంప్లైంట్ ఉంది. ఆమె చెప్పడం కాదు, అడగండి మీ మేడం వాళ్ళను. ఇప్పటికిప్పుడు మేము ఆడికి పోవాలండి అని చెప్పి వాళ్ళు ఆమె మాకేమైనా కలిసిందే? మేము డైరెక్ట్ వచ్చాము. ఇప్పుడు ఆ మేడం వాళ్ళకు ఇచ్చి మేము పలానా దగ్గరికి వెళ్ళాలా, పలానా సెంటర్కి వెళ్ళాలని చెప్పి వచ్చాము. ఏంది నీ ఉద్దేశం? చూడండి ఆ స్టాక్ చూడండి, ఎక్స్పైర్ డేట్ చూడండి. సూపర్వైజర్ లేరమ్మా? రాలేదా? మీరేనా? ఏంది సరిగా లేదు దీని మీద? ఇప్పుడు ఇంకా పొద్దున్న నుంచి చూసినాము. మేము అన్నామా? అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఓకే అంటున్నాం. దీని మీద కంప్లైంట్ ఉంది మాకు. అట్ ద సేమ్ టైం లైవ్గా చెప్తా ఉన్నారు. మేము వచ్చినాక మీరు రెక్టిఫై చేయకూడదండి. మీరు రాకూడదు అసలు సమస్య. ఇంకా ఇంతగానో 4 ఏళ్ళ నుంచి మేము అవేర్ చేస్తూ ఉంటే ఇంకా మీరు సమస్యలు వస్తే ఎట్లా? ఈ సూపర్వైజర్ గారి నెంబర్ తీసుకో, సిడిపిఓ గారి నెంబర్ తీసుకో. వీళ్ళ నెంబర్లు తీసుకొని కొంచెం ఫాలోఅప్ చేయండి ఈ సెంటర్ను. ఒక 3 నెలలు చూస్తాను ఈ సంగతి. అమ్మా పోతావు ఇంటికి నువ్వు. ఏం తమాషాలు అనుకుంటా ఉన్నారు మీరు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరులే, అడిగే వాళ్ళు లేరులే అన్నట్టుకుంది మీ కథ. బుక్స్ తే ఒకసారి రిజిస్టర్లే. ఎందుకు రారమ్మా? నువ్వు రేషన్ ఇస్తానంటే ఎందుకు రారు చెప్పు? మాకు అసలు పిలిచి ఇవ్వడం లేదని కంప్లైంట్ చేస్తా ఉంటే ఇప్పుడు వస్తే పిల్లలు తీసుకుపోయినారంటావు. అన్నీ 22లే. ఏమేమి ఈరోజే 20. చూడమ్మా సూపర్వైజర్ ఇట్రామ్మా. అన్నీ విపరీతంగా అటెండెన్స్లు. నిన్న 22, మొన్న 22, మొన్న 22. 22 ఎన్ని ఆబ్సెంట్ అయ్యా చూడండి. 1, 2 ఆబ్సెంట్ అయితే 20 రావాలి కదా. 21 వేసింది, కింద వేసింది. కింది పైన పైది కింద 23 ఉన్నాయి కానీ 22 రాసింది. మీకు ఇంట్రెస్ట్ లేదు. చూడండి 23 ఉంది, 22 రాస్తా ఉంది. సరే ఒకవేళ 5 కింద వేసింది అనుకుంటే పైన కూడా 22 ఉంది, కింద 22 ఉంది. అటెండెన్స్ సరిగా లేదమ్మా. టోటల్గా 25 ఉన్నారు ఇక్కడ. చూడండి 22 వేసింది, పైన 25 వేసింది. 20 వేయాలా? ఇది అంతే. 1, 2, 3, 4, 5. చూడు అటెండెన్స్ ఎట్లుందో చూడండి. రికార్డులో వీకు చూడండి. వాళ్ళు చెప్పి మేము ఇది కంప్లైంట్ మీద వచ్చాము.
మీకు మేము ఇచ్చాం లొకేషన్ వాళ్ళ దగ్గర పోవాలి మేము అని మరి మా కంప్లైంట్ ఉంది మీరు వస్తూ ఉన్నారు సంతకం పెడతా ఉన్నారు పోతా ఉన్నారు ఈయన్ని చూడాలి కదా ఎంతసేపు అయింది మనం వచ్చి 5 నిమిషాలు అయింది 5 నిమిషాలు ఈయన్ని చూసినాం కదా మీరు ఎందుకు చూడడంలే ఇష్టం వచ్చినట్టు రాసి పెట్టింది ఆమె ఎట్టట 22 రాసింది ఆమె ఏంది అది నాకు అర్థం కావడంలే అంటే ఇద్దరిది తింటా ఉందా ఎవరు చెప్పండి అమ్మా ప్రెగ్నెన్సీ రండి రండి అమ్మా వాళ్ళ చేరి ఎందుకమ్మా అంత కండిషను మంత్ అమ్మా ఎన్నో నెల 9వ నెల 8వ నెల మరి 8వ నెల పోయి ఇవ్వచ్చు కదా ఎవరు మూసుకోమ్మాను తెలివి లేదు కొంచెమన్నా నీకు ఏం పెద్ద లాడ్ అనుకుంటాడా నువ్వు ఈడ ఏం పెద్ద అంతే వెళ్దాం అనుకుంటావా నువ్వు అందరినీ ఈడ తల్లిదండ్రులు తృప్తిగా చూసుకునేందుకు చేత కాదు నీకు ఓవర్ యాక్షను వాళ్ళు ఏం ఇబ్బందులు ఉన్నప్పుడు అర్థం చేసుకొని మనం సహకరించాలా పెద్ద రూల్ పాస్ చేస్తారు మీరు ఎందుకు మీకు అంత టెంపరు మనుషుల్లాగా ప్రవర్తించండి నీ అటెండెన్స్ చూద్దురా ఏందేందో రాసి పెట్టినావు నువ్వు ఈడ తెలివి లేదు కానీ వాళ్ళతో మటుకు ఎటంటే మాట్లాడుతావు నువ్వు పంపిస్తారమ్మా మీకు వాళ్ళు ఇంటికి పోయి ఇవ్వండి మీరు 8th మంత్ 9th మంత్ వాళ్ళకు ఉంది కదా మన ప్రొవిజను ఆయమ్మని పంపించండి అంటే ఫేస్ యాప్ ఒకటి తీసుకునేది ఉంటుందమ్మా ఫేస్ ఫోటో తీసుకునేది ఉంటుందిలే లేదు మీ ఇంటికి పంపిస్తాంలేండి మీరేం భయపడద్దండి ఆయమ్మని పంపించండి అమ్మా డే టైంలో ఖాళీ ఉన్నప్పుడు వంట వండినా ఖాళీనే ఉంటారు కదా పిల్లలు పడుకున్నప్పుడు ఖాళీనే ఉంటారు కదా ఏమైనా వేరే గాడిదలు వేస్తాం మనం లేదు కదా మరి పంపించేదానికి ఏమి దగ్గరే ఉంటారు కదా మ్యాక్సిమం 1 కిలోమీటర్ లోపలే ఒక్కొక్కరు ఎప్పుడైనా అవసరానికి వాళ్ళ అవసరాలకు మనం ఉండమమ్మా మన గొప్పకు వాళ్ళు లేరు ఇట్లా చిన్న చిన్న వాటికి నెత్తికి తెచ్చుకుంటానంటే నువ్వు ఈ అటెండెన్స్ ఎవరితో చదువు ఇచ్చిన వాళ్ళతో రాపించుకొని సావండి ఏందో అది అన్నీ 22 25 మంది పిల్లలు ఉంటే 22 ఎట్టంటట చూడమ్మా నువ్వు సూపర్వైజరు ఏందో అలాగే అన్నిటికీ ఇది ఒకటి నేర్చుకున్నారు అలాగేనండి రెక్టిఫై చేస్తామండి ఇది తప్ప ఇంకేం లేదు వేరే మాట ఏంది రెక్టిఫై చేసేది మేము యానో విజయవాడ నుంచి వస్తే ఇక్కడ మీరు రెక్టిఫై చేస్తారు మీ కింద ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది సింపుల్గా చూస్తే అర్థమవుతా ఉంది ఆమె ఎట్టంటే గీసి పెట్టింది చేయండి మేడం ఎందుకు రిమూవ్ చేయండి ఎందుకు అవసరం లేదులే ఎక్స్ వేరియేషన్ ఉన్నాయి ఇంకే మెమోలు గిమోలు అవసరం లేదు